డ్రాగన్ ఫ్రూట్ లో 153 రకాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వెరైటీ మంచిగా పెరగడం. అట్లా నేను ఏషియాలోనే హైయెస్ట్ వెరైటీస్ అంటే రకరకాల ప్లేసుల్లో నుంచి కలెక్షన్ చేసిన వెరైటీస్ 83 రకాల వరకు కలెక్షన్ చేసిన. దాంట్లో ఒక 10 రకాలు మరీ విపరీతంగా డిసీజ్ రావడము ఇది వస్తే 10 రకాలు తీసేసాము. అయితే ఇంకో దగ్గర ఒక 70 రకాల వరకు ఇప్పుడైతే మనకు ఉన్నాయి ఇందాక చూసినట్టుగా. అయితే దాంట్లో కమర్షియల్ వెరైటీస్ ఒక 3-4 రకాలే ఉన్నాయి. దాంట్లో ఎల్లో వెరైటీ ఒకటి, రెడ్ వెరైటీ ఒకటి, వైట్ వెరైటీ ఒకటి. రెడ్ లో 2 రకాలు ఉన్నాయి కమర్షియల్ గా మంచిగా సక్సెస్ఫుల్ అయిన వెరైటీస్. ఎల్లోలో కూడా 3 వెరైటీస్ ఉంటాయి. దాంట్లో బయట నుంచి ముళ్ళు ఉంటది. అవి కాయ సీజన్ డిఫరెంట్ గా ఉంటుంది. అవి మన దగ్గర పండట్లేదు. నేను ఎన్నో మొక్కలు తీసుకొచ్చి ఎక్కువ ఖర్చు పెట్టి ఒక్కో మొక్క 2000 రూపాయలకు కూడా తీసుకొచ్చి పెట్టి చూసాం. కానీ ఆ పలోరా అండ్ మెక్సికన్ ఎల్లో వెరైటీస్ అయితే సక్సెస్ఫుల్ లేవు. అయితే ఇది గోల్డెన్ ఐసిస్ ఆర్ ఆస్ట్రేలియన్ ఐసిస్ అంటారు, కొంతమంది థాయ్ ఎల్లో అంటారు. రకరకాలుగా నాకు కూడా వేరే వేరే పేర్లు చెప్పి అమ్మేసి ఇంతకుముందు వేరే వాళ్ళ రైతులు కూడా మోసం చేయడం జరిగింది. అయితే ఇది కూడా సెల్ఫ్ పాలినేషన్ అంటే పండు. ఇప్పుడు జనరల్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ సెల్ఫ్ పాలినేటెడ్, వైట్ డ్రాగన్ ఫ్రూట్ సెల్ఫ్ పాలినేటెడ్. ఇదైతే క్రాస్ పాలినేటెడ్ అంటే వేరే రకంలో ఉన్న పాలన్ గ్రెయిన్ తీసుకొచ్చి ఈ ఫ్రూట్ స్టిగ్మా మీద వేసి బ్రష్ తో రుద్దాలి. ఆ బ్రష్ తో దాంట్లో రుద్ది దీంట్లో రుద్దాలి, అయితేనే ఇది పాలినేషన్ అవుతుంది. మరి ఇంత ముందు మీరు అయితే నాకు అడిగిరు ఏమన్నారంటే కాయలు మనకి ఇట్లా చిన్నగా ఉండి రాలిపోవడము, లేకపోతే ఇంత చిన్నగా ఎందుకు అవుతున్నాయి, లేకపోతే చిన్న సైజ్ కాయలు ఎందుకు అవుతున్నాయి అంటే పాలినేషన్ సరిగా జరగకపోవడమే. అయితే పాలినేషన్ జరిగితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక కాయ చూడండి, ఇది ఎల్లో డ్రాగన్ అన్న ఇంకా 15 రోజులు పెరుగుతుంది. మరి ఇదేమో ఇంత చిన్నదానికి ఎల్లో కలర్ పాలినేషన్ సరిగా చేయక సరిగా అవ్వక ఈ కాయ అనేది ఇంత చిన్న సైజుకి వచ్చి ఇట్లా రాలిపోతా ఉంటది. పాలినేషన్ మంచిగా జరిగితే కాయ ఇట్లా ఉంటది. ఒక్కొక్కటి కిలో వరకు, 1.5 వరకు కూడా కాయలు అయితే ఇంకా 15 రోజులు ఇంకా దీని గ్రోత్ ఉంది. ఇంకో 15 రోజులు అంటే ఇంకా చాలా లావ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు రెడ్ డ్రాగన్ కన్నా గానీ ఇప్పుడు ఎల్లో డ్రాగన్ అనేది ఇంకా రిస్క్ ఎక్కువ, సైజ్ ఎక్కువ, కానీ ఏంటంటే కాయ కూడా నిల్వ ఎక్కువ ఉండదు. దీంట్లో మైనస్ ఏంటంటే కాయ నిల్వ ఉండదు. అండ్ పాలినేషన్ కంపల్సరీగా చేయాలి, హ్యాండ్ పాలినేషన్ చేయాలి. అంటే రెడ్ కలర్ ఫ్లవర్ లో నుంచి తీసుకొచ్చి దాంట్లో రుద్ది తీసుకొచ్చి బ్రష్ తో దీనిలో రుద్దాలి. పూర్వం పత్తి రైతులు చేసేవాళ్ళు, మగ పువ్వు ఆడ పువ్వు 2 కలిపి రుద్దేవాళ్ళు కదా, ఆ టైప్ లో దీనికి కూడా చేయాలి. సో దీంట్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంది. ఒకవేళ మనం నేను ఒక తప్పు ఏం చేసిన అంటే నేను ఎక్స్క్లూజివ్ గా ఒకటే పోల్కి ఒకటే తోట పెట్టేసిన ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్. మనం ఏంటంటే ఆ తప్పు చేసేది లేకుంటే నేనేం చేసేది ఉండే అంటే ఒక్క పోల్కి 2 రెడ్ మొక్కలు 2 ఎల్లో మొక్కలు పెట్టుకుంటే ఫ్లవర్ దాని మీదే ఉంటది కాబట్టి తేనెటీగల ద్వారా పాలినేషన్ అనేది క్రాస్ పాలినేషన్ జరిగిపోతుంది. ఒకవేళ తేనెటీగలు రాకుండా ఏదైనా ఇబ్బంది ఉంది ఫామ్ లో అంటే కనుక అక్కడే రెడ్ ఫ్రూట్ ఉంటది కాబట్టి దాంట్లో బ్రష్ తో రుద్ది దీంట్లో రుద్దేస్తే అయిపోతుంది. 2 ఎకరాలు అనుకున్నా కూడా 2 మనుషులు ఒక 2-3 గంటల్లో చేసేస్తారు. పొద్దున ఎర్లీ మార్నింగ్ దీన్ని నైట్ పూట ఫ్లవర్ ఓపెన్ అవుతుంది కాబట్టి 24 అవర్స్ వరకు ఎప్పుడైనా పాలినేషన్ చేసుకోవచ్చు. సో 24 అవర్స్ పాలన్ అనేది రిసర్వ్ చేసుకుంటది. ఫ్లవర్ మూసుకుపోయినా కూడా దాన్ని ఓపెన్ చేసి మరి పాలన్ రుద్దితే పాలినేషన్ అవుతుంది. ఇట్లా పంట మంచిగా పండే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో రేట్ కూడా సేమ్ ఉంటాయా? మార్కెట్ లో దీనికి లాస్ట్ ఇయర్ వరకు కొంచెం రేట్ ఎక్కువ ఉండేది. ఈసారి ఏమైతుందంటే రెడ్ డ్రాగన్ ఫ్రూట్ ప్రొడక్షన్ ఎక్కువైంది కాబట్టి ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ లో మైనస్ ఇంకోటి ఏంటంటే లోపల వైట్ ఫ్లెష్ టేస్ట్ బాగుంటది. కొంతమందికి ఎల్లో నచ్చుతుంది, కొంతమందికి రెడ్ నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే ఈ లోపల వైట్ ఫ్లెష్ ఉండడం వల్ల ఇది వైట్ డ్రాగన్ ఫ్రూటా అని చెప్పేసి కొంతమంది ఆ విధంగా కొనడం తగ్గించారు. దానివల్ల కూడా కొద్దిగా మైనస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వైట్ డ్రాగన్ ఫ్రూట్ మీద మంచి అభిప్రాయం ప్రజలకు లేదు. ఎందుకంటే ఏదైతే వియత్నాం నుంచి రోడ్ మీద కవర్లో పెట్టి రోడ్ల మీద వేలాడేసి అమ్ముతారో ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో అది 120 రూపాయలు 130 రూపాయలు అమ్ముతారు కదా, అంత కాస్ట్లీ పెట్టి కొనుక్కొని తిన్నా కూడా అది టేస్ట్ ఉండదు వైట్. ఇది కూడా అట్లనే ఉండదేమో అన్న ఉద్దేశంలో చాలా మంది దీన్ని ప్రిఫర్ చేయట్లేదు. కానీ పలు విధాలుగా మేము ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తింటే కనుక వైట్ డ్రాగన్ ఫ్రూట్ తిన్నట్టుగా ఉండదు, వైట్ ఫ్లెషే, కానీ దీని ఫ్లెష్ వేరే విధంగా ఉంటుంది. దాని లోపల ఫ్లెష్ లో చూసుకుంటే కనుక దానికి రెడ్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది వైట్ కి కూడా. ఇప్పుడు 80 రకాల మొక్కలు ఉన్నాయి కదా, 80 రకాల మొక్కలు కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. అన్ని డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, డిఫరెంట్ టెక్స్చర్ ఉంటుంది. ఒకటి క్రిస్పీ ఉంటుంది, ఒకటి స్వీట్నెస్ ఉంటుంది, ఒకటి స్వీట్నెస్ ఉండదు. అండ్ ఒకటి కాయ గ్రీన్ కలర్ లోనే ఉంటది, కొన్ని బ్లాక్ కలర్ లో ఉంటాయి, కొన్ని ఎల్లో కలర్ లో ఉంటాయి, అంటే ఆరెంజ్ కలర్ లో కూడా, అంటే బయట నుంచి చెప్తున్నా. దీంట్లో 2 కలర్లు
రెడ్ ఆర్ పింక్ ఆర్ వైట్ ఫ్లెష్. దాంట్లో కొంచెం కలర్ వేరియేషన్, రెడ్ లో కొంచెం లైట్ కలర్ తగ్గితే అదొక రకం, ఓన్లీ వైట్ పింకిష్ లైట్ గా ఉంటది, వైట్ కనిపిస్తుంటది పింకిష్ కనిపిస్తుంటది, అదొక రకం. అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ సక్సెస్ఫుల్ కమర్షియల్ వెరైటీస్ అంటే ఒక 4-5 రకాలు ఉన్నాయి అంతే. ఇంకా కూడా నేను రీసెర్చ్ చేస్తున్నా ఏంటంటే మొక్కకి ఏ రోగం లేకుండా, ఇప్పుడు ఏదైతే వెరైటీ మొక్కలు పెట్టామో వాటికి మందులు కొట్టకుండా, మందులు కొట్టకపోయినా హార్ష్ కండిషన్ లో, అంటే విపరీతమైన ఎండలు వానలు అన్ని రకాల వాతావరణ ఇబ్బందులకు తట్టుకొని ఏదైతే మొక్క పెరుగుతుందో అది ఇండియాలో కమర్షియల్ గా ఇంకా ఎక్కువ స్కేల్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని కొత్త రకం మొక్కలకి ఏం కూడా మందులు ఏం కొట్టకుండా మొండిగా ఏవైతే ఇవి ఆల్రెడీ మొండిగానే పెరుగుతాయి, కానీ ఏ రోగం లేకుండా అయితే పెరుగుతాయో కొన్ని మొక్కలను అబ్జర్వేషన్ లో పెట్టాం. ఒకవేళ సక్సెస్ ఉంటే అవే మొక్కలు మళ్ళీ జనాలకు కూడా. ఇప్పుడు రైతు వేసుకోవడానికి ఇన్ని రకాల మొక్కలు అయితే వేసుకోడు కాబట్టి ఇప్పుడు మీరు గమనించిన వాటిలో ఏ రకం మొక్క అయితే దానికి శ్రమ తక్కువ ఉండి అధిక దిగుబడి వచ్చే రకంగా అయితే ఉంది? ఏ రకం? మనం మార్కెట్ లో చూసుకుంటే కమర్షియల్ వెరైటీస్ లో కాయ ఏంటంటే మార్కెట్ లో ఫస్ట్ రైతు ఏం గమనించాలంటే పంట ఎలా పండుతుంది, పంట వండిస్తే సరిపోదు, అది నిలువ ఉంటుందా లేదా, ఎక్కువ రోజులు ఎన్ని రోజులు ఉంటుంది నిలువ ఉంటే. ఈ రోజు అమ్ముకోలేకపోతే కనుక రైతు రేపు అమ్ముకునేటట్టుగా ఉండాలి, లేకపోతే ఇంకో 4 రోజులు అమ్ముకునేటట్టుగా ఉండాలి, లేకపోతే స్టోరేజ్ లో పెట్టుకునే అవకాశం ఉండాలి, స్టోరేజ్ లో పెట్టుకుంటే ఉంటుందా లేదా. ఇట్లా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. అవి చూసుకుంటే మొరోకోన్ రెడ్ వెరైటీ ఒక బెస్ట్ వెరైటీ. దాంట్లో తర్వాత ఒక లీజా అని ఒక వెరైటీ ఉంది, అది మా దగ్గర కూడా ప్లాంటేషన్ తక్కువ ఉంది. దానికి కలర్ తక్కువ ఉండడం వల్ల అంత అట్రాక్షన్ ఉండదు. మొరోకోన్ రెడ్ అయితే డార్క్ రెడ్డిష్ ఉంటుంది, బాగుంటది కాబట్టి మేము అదే స్కేల్ చేసినాం. కాయ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ, అంటే తోలు మందనం అనేది ఎక్కువ ఉంటే ఏంటంటే దానికి తొందరగా పాడవద్దు. సన్నం ఉందనుకోండి దానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తోలు మందం ఎక్కువ ఉంటే కనుక దానికి ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది, తొందరగా మురిగిపోదు. మొరోకన్ రెడ్, లీజా అండ్ ఇంకోటి తైవాన్ పింక్ అని ఉంది. దీంట్లో దిగుబడి అనేది తక్కువ వస్తుంది కానీ కాయలు సైజు కానీ అన్ని యూనిఫామ్. మొరోకన్ రెడ్ ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, పూత ఎక్కువ వస్తుంది, కొంచెం కాయలు ఏంటంటే డిఫరెంట్ సైజెస్ వస్తాయి, స్మాల్ మీడియం లార్జ్ వస్తాయి, అన్ని రకాలు వస్తాయి. అంటే మనకు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, హై క్లాస్ అన్ని కేటగిరీస్ కి సంబంధించిన ఫ్రూట్ అనేది మనకు ప్రొడ్యూస్ వస్తుంది. సో మా చిన్న సైజ్ కాయలు మార్కెట్ లో అమ్ముకోవచ్చు, పెద్ద సైజ్ కాయలు సూపర్ మార్కెట్స్ అమ్ముకోవచ్చు, లేకపోతే రెగ్యులర్ గా మంచి మార్కెట్స్ రోడ్ మీద పెట్టి అమ్ముకునే వాళ్ళు ఉంటారు, చిన్న షాపులు, అటువంటి వాళ్ళు అమ్ముకోవచ్చు. సో సైజులు బట్టి మార్కెట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ 3 రెడ్ వెరైటీలు కమర్షియల్ వెరైటీస్. ఎల్లోలో వచ్చేసరికి గోల్డెన్ ఐసిస్ వెరైటీ ఒకటే వెరైటీ, దాన్ని ఒక 4 రకాల పేరుతో చెప్పి నాకు 4 రకాల మొక్కలు ఇచ్చారు, కానీ చూసుకుంటే అంతా ఒకటే వెరైటీ ఉంది. ఆస్ట్రేలియన్ ఐసిస్ అన్నారు, థాయ్ ఎల్లో అన్నారు, గోల్డెన్ ఐసిస్ అన్నారు, గోల్డెన్ ఎల్లో అన్నారు, లెమన్ ఎల్లో అన్నారు. అన్ని 5 రకాలు కూడా ఒకటేలాగా ఉంటాయి, మొక్క మాత్రం ఒకే లెక్క ఉంది. నేను ఎన్ని రకాలు ఇప్పుడు మీకు 4 రకాల మొక్కలు చూపించి అన్ని చూస్తే మాత్రం మొక్క ఒకటేలాగా ఉంది, కాయ కూడా ఒకటేలాగా ఉంది. సో దీంట్లో క్రాస్ పాలినేషన్, సెల్ఫ్ పాలినేషన్ అనేది లేదు. రైతులు మోసపోవద్దు, దీంట్లో రిస్క్ ఎక్కువ ఉంది. పంట పండొచ్చు, పండకపోవచ్చు, పంట పండినా కూడా పాలినేషన్ చేయకపోతే చేతికి రాదు. మిగతా మొక్కలతో చూసినట్లయితే దీనికి పూత కూడా బాగా వచ్చినట్లు, పూత కూడా బాగా వస్తుంది. ఎంత పూత నిలువ ఉంటది, ఎంత పాలినేషన్ చేస్తే ఇప్పుడు 6 కాయలు ఉన్నాయి, 6 కాయలకి 6 కాయలు కిలో సైజ్ కాయలు వస్తాయి. అవును, పాలినేషన్ మంచి జరిగితే. పాలినేషన్ మంచి జరగకపోతే కనుక ఫ్లవర్ డ్రాప్ ఇట్లా సెల్ఫ్ అబౌట్ అయిపోతాయి, పూత ఇట్లా ఎల్లో అయ్యి అయిపోతాయి. పాలినేషన్ ఫ్లవర్ ఇప్పిన తర్వాత ఈ దశ నుంచి 15 రోజులకు ఫ్లవర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు పాలినేషన్ అనేది చేయాలి. పాలినేషన్ చేయకపోతే కనుక పంట మాత్రం చేతికి రాదు. పాలినేషన్ చేయగలుగుతాం, మేము కష్టపడగలుగుతాం, లేబర్ ఉంటే చేసుకోగలుగుతాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకోవచ్చు. దీనికి కూడా మంచి ఫ్యూచరే ఉంది. రేపటికి దీని నుంచి కూడా బై ప్రోడక్ట్స్ తయారయ్యే అవకాశం ఉంటది. కాబట్టి రెడ్ డ్రాగన్ ఫ్రూట్, ఎల్లో డ్రాగన్ ఫ్రూట్, వైట్ డ్రాగన్ ఫ్రూట్ నుంచి ఉత్పత్తులకు కోసం అయినా కూడా మనము ఈ ఫ్రూట్ ని ఫ్యూచర్ లో వాడుకోవచ్చు, తినడానికి. కాకపోతే రైతులు చేసుకుంటే బాగానే ఉంటది, కానీ కష్టపడాల్సిన అవసరం చాలా ఉంది. అంత ఈజీగా అయితే ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ అయితే కాదు. పంట పండించే వాళ్ళు సత్తా ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా చేసుకునే అవకాశం. డ్రాగన్ ఫ్రూట్ తోటలో మరి మీరు ఇట్లాంటి ఏమేమి పనులు చేస్తారు? కలుస్తాము,
ఉమ్, ఈ పండ్లు తెంపుతాము, ఉమ్. ఈ ఖరాబ్ అయినవి తీసేస్తాము, ఇట్లా ఈ ఖరాబ్ అయిన మొత్తం తీసేయాలి ఎప్పటికప్పుడు. కట్ చేస్తాం. ఓకే. ఇది పొలం పండ్లు ఉమ్. మరి వీటికి ముళ్ళులు ఉన్నాయి అమ్మ, మరి ఇట్లా. కుచ్చుకోపోతే కానీ చేయాలి తప్పది. ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? మేము సంవత్సరం సంవత్సరం అయిందా? మీకు ప్రతిరోజు పని దొరుకుతుందా ఇక్కడ? దొరుకుతుంది. ఎంత ఇస్తున్నారమ్మా? 300. 300 ఇస్తున్నారా? అంటే ఇప్పుడు సీజన్ అన్ సీజన్ ఏం లేకుండా ప్రతిరోజు కూడా ఇక్కడ 300 రోజు అయితే పని దొరుకుతుంది. పని జరుగుతుంది. ఎంత మంది వస్తారు రోజు? ఉంటాం 4-5 మంది. నలుగురు ఐదుగురికి రోజు ప్రతిరోజు కూడా ఎక్కడ పోకుండా ఇక్కడైతే పని దొరుకుతుంది. కలుపు తీస్తాము, పండ్లు కట్ చేస్తాము, ఆ కొమ్మలు కట్ చేస్తాం, ఖరాబ్ అయిన కట్ చేస్తాం. ఇక ఇంట్లో ఎప్పటికీ ఒకటి చేసుకుంటూనే ఉంటాం అన్నమాట పండ్లు దీంట్లో. ఓకే. రోజు ఉంటదమ్మా? రోజు ఉంటది. మా క్యాస్ట్ వచ్చే మన పన్నెంటనే పోతాం మేము. ఓకే. లేకుంటే ఇక డైలీ ఉంటది. అంటే 6 నెలలు సీజన్ ఉంటది, 6 నెలల తర్వాత సీజన్ ఉంటది కదా, అన్ సీజన్ లో కలుపు తీస్తాము, ఇవి కట్ చేస్తాము, ఇక ఎండ్లోనే ఇది పని చేసుకుంటూనే పోతాం అన్నమాట. ఇంట్లో రోజు నలుగురికి అయితే కంటిన్యూ ఉంటది. ఎంత ఇస్తారమ్మా రోజుకి కూలి? మాకు 300 ఇస్తారు. రోజు 300, నలుగురికి అయితే కంపల్సరీ ఉంటది. ఓకే మరి.